ఐపీఎల్ 2025 మెగా వేలం ఆసక్తికరంగా సాగుతుంది. భారీ ధర పలుకుతారని అంచనాలున్న ప్లేయర్లు తక్కువ ధరకు అమ్ముడవుతుండగా ఏమాత్రం అంచనాలు లేని ఆటగాళ్లు ఊహించిన రీతిలో భారీ ధరకు అమ్ముడవుతున్నారు. ఆఫ్ఘాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఏమాత్రం అంచనాలు లేకుండా కనీస ధర ₹1 కోటి వేలంలోకి వచ్చిన ఆఫ్ఘాన్ స్పిన్నర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ప్లేయర్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నూర్ అహ్మద్ ను ఏకంగా 10 కోట్లకు కొనుగోలు చేసింది. నూర్ అహ్మద్ వేలంలోకి రావడమే ఆలస్యం. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ఘాన్ స్పిన్నర్ ను సొంతం చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్ లో నూర్ అహ్మద్ గుజరాత్ టైటన్స్ తరపున ఆడాడు. వచ్చే సీజన్ కోసం గుజరాత్ అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో మెగా వేలంలోకి వచ్చిన నూర్ అహ్మద్ ను ఊహించిన ధరలో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. గుజరాత్ వదిలేసిన 19 ఏళ్ల నూర్ అహ్మద్ కోసం చెన్నై ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ మెగా వేలంలో చెన్నై ఇప్పటి వరకు అశ్విన్, రచిత్ రవీంద్ర, కాన్వే, నూర్ అహ్మద్ లను కొనుగోలు చేసింది. ధోని, జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరానా, శివం దుబేను వచ్చే సీజన్ కోసం చెన్నై రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.